రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టేందుకు కూటమి సర్కార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు నేతలు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని అధికారిక వర్గం ముప్పతిప్పలు పెట్టిందన్నారు. ఇక ప్రజల స్వేచ్ఛను హరించిందన్నారు. వైసీపీ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలే కూటమి సర్కార్ పాలన అందిస్తుందన్నారు నేతలు. ఏపీ సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. భేటీలో 14 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న 2 పనులకు ఆమోద ముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులదే అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో పాలనా అంశాలపై చర్చించారు. కొత్త సంవత్సరంలో అమలు చేయాల్సిన వివిధ పథకాల గురించి మంత్రులకు వివరించారు. ఈ ఏడాది నుంచి తల్లికి వందనంతో పాటు రైతులు, మత్స్యకారులకు ఇచ్చే 20,000 ఆర్థిక సాయంపై చర్చించారు. 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన, రోడ్ షోను విజయవంతం చేసేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా, పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. పుస్తక పఠనం వ్యక్తిని విలువలతో నిలుపుతుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవాన్ని పవన్ ప్రారంభించారు. బుక్ ఫేర్ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలన్నారు పవన్. నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది, నా పుస్తకాలు ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు ఎంత బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా సహాయపడింది. డబ్బులు ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేదొకటి అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 6 నెలల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. పేర్ని నాని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారన్నారు మాజీ మంత్రి అంబటి. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పూర్తిగా కానీ, సగం కానీ, పావు వంతు కానీ ఆచరించినటువంటి విశ్వాసఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన ఇవన్నీ చెప్తా ఉన్నాడు. కక్ష సాధింపులు అసలు నా లక్ష్యమే కదండి. జగన్పై చర్య తీసుకోవడానికి సిక్కి ఒప్పందం లడ్డూలాగా దొరికిందంట. లడ్డూలాగా దొరికితే అసలు తినకుండా ఉంటావు నువ్వు. టీడీపీ కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు మంత్రి లోకేష్. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో 1 కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున ఎంఓయూ చేశామన్నారు. జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ రూపొందించామన్నారు లోకేష్. దీంతో కార్యకర్తలకు ₹5 లక్షల ప్రమాద బీమా లభిస్తుందన్నారు లోకేష్.